దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలు, శివాలయాలు, అమ్మవారి మందిరాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిల్లో 108 దివ్య దేశాలు, 12 జ్యోతిర్లింగాలుగా, 18 శక్తిపీఠాలుగా పేర్కొనే ఆలయాలే ప్రాశస్త్యం పొందాయి. అదే విధంగా నరసింహావతారం దాల్చిన స్వామిని పూజించే గుడులు అంతటా ఉన్నప్పటికీ స్వామి స్వయంభుగా వెలిసిన 9 ఆలయాలు ఆధ్యాత్మిక ప్రాచుర్యం చెందాయి. అవే నవ నారసింహ క్షేత్రాలు. మంగళగిరి నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన పానకాల నరసింహస్వామి దేవాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. నిజానికి ఇక్కడ 2 ఆలయాలు ఉన్నాయి. కొండ కింద ఉన్న దైవాన్ని లక్ష్మీ నరసింహస్వామిగాను, కొండ మీద ఉన్న స్వామిని పానకాల స్వామిగాను పిలుస్తారు. కొండపైన తెరుచుకున్న నోరు ఆకారంలోనే స్వామి దర్శనమిస్తాడు. అక్కడి స్వామికి పానకం అంటే మహాప్రీతి. పానకంతో అభిషేకిస్తే సగం తాగి మిగిలిన సగాన్ని భక్తులకు ప్రసాదంగా వదులుతాడట. ఎంత పాత్రతో పోసినా సగం తాగి సగం వదలడం ఈ క్షేత్ర విశిష్టత. ఇక్కడ పానకం ఒలికిన చీమలు, ఈగలు చేరవు. కొండ కింద ఉన్న పురాతన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోని గాలి గోపురం రాష్ట్రంలోకెల్లా ఎత్తైనది. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తులో ఉండే ఈ గోపురాన్ని ధరణికోట జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కట్టించారు. మాల్యాద్రి ప్రకాశం జిల్లా కందుకూరు పామూరు రోడ్డులోని వలేటి వారిపాలెం సమీపంలో ఉంటుంది ఆలయం. ఇక్కడి కొండ పూలమాల ఆకారంలో ఉండడంతో ఈ ప్రాంతానికి మాలకొండ, మాల్యాద్రి అని పేరు. అగస్త్య మహాముని మాల్యాద్రి మీద తపమాచరించగా లక్ష్మీ నరసింహుడు జ్వాల రూపుడై దర్శనమిచ్చాడనేది పురాణ గాథ. అయితే స్వామిని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని దేవతలు, ఋషుల దర్శనార్థం వారంలో 6 రోజులు శనివారం మానవులకి కేటాయించాలని కోరగా స్వామి సమ్మతించాడట. అందుకే భక్తులు శనివారం నాడు మాత్రమే స్వామిని దర్శిస్తారు. స్వామివారి ఆలయాన్ని వారం రోజులు తెరవాలని ప్రయత్నించిన వాళ్ళు పలు ఇబ్బందులకు గురయ్యారట. దాంతో మిగిలిన రోజుల్లో ఎవరు ఆలయ సమీపంలోకి వెళ్లేందుకు సాహసించరు. ఆలయ అర్చకులు, సిబ్బంది శుక్రవారం రాత్రి మాలకొండకు చేరుకొని ఉదయాన్నే అభిషేకాలు నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి ఆలయ తలుపులు మూసేసి వెళ్లిపోతారు. పెంచలకోన నెల్లూరు జిల్లా రాపూర్ మండల కేంద్రంలోని ఈ క్షేత్రంలో స్వామి చెంచులక్ష్మి సమేతుడై వెలిశాడు. ఉదయగాన హిరణ్య కశపుని సంహరణాంతరం శేషల కొండల్లో ఉగ్రరూపంలో గర్జిస్తూ సంచరిస్తుండగా చెంచు రాజకుమార్తె చెంచు లక్ష్మి తారసపడిందట. స్వామి భీకర రూపం చూసి చెలికత్తెలంతా పారిపోయినప్పటికీ ఆమె మాత్రం నిలబడి ఉండటంతో ఆమె ధైర్య సాహసాలకి, సౌందర్యానికి ముగ్ధుడైన స్వామి శాంతించాడట. తర్వాత చెంచురాజుకి కప్పం చెల్లించి వివాహమాడాడని, ఆమెను పెనవేసుకొని ఇక్కడే శిల రూపంలో వెలిశాడని, అందుకే ఇక్కడి స్వామిని పెనుశిల లక్ష్మీ నరసింహస్వామిగా కొలుస్తారు. అంతర్వేది హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తావలోచనుని సంహరణాంతరం వశిష్ఠుడి కోరిక మేరకు విష్ణుమూర్తి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడనేది పురాణ గాథ. వశిష్ఠ మహర్షి ఇక్కడ యాగం చేసినందువల్లే దీనికి అంతర్వేది అని పేరు వచ్చిందట. ఇది మహిమాన్విత క్షేత్రంలో వెలుగొందుతోంది. త్రేతాయుగంలో రావణ బ్రహ్మను సంహరించిన శ్రీరాముడు బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తిని పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి విగ్రహాలను బట్టి క్రీస్తు శకం 300కు ముందు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఓడలరేవు గ్రామస్తులు దీన్ని పునరుద్ధరించారు. మాఘమాసంలో స్వామివారి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. అహోబిలం నవ నారసింహ క్షేత్రాల్లో ప్రధానమైనది అహోబిలం. కర్నూలు జిల్లా ఆలగడ్డకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. నారాయణుడు ఉగ్రసింహుడై హిరణ్య కశపుని చీల్చి చెండాడిన ప్రదేశం ఇదేనట. ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యంతో అహో బలం అని పొగిడారట. అదే అహోబిలంగా వాడుకలోకి వచ్చిందట. శ్రీ మహావిష్ణువు ఉగ్రనారసింహావతారంలో స్తంభం నుంచి ఉద్భవించినట్టు చెప్పే స్తంభాన్ని అహోబిలంలో చూడవచ్చు. హిరణ్య కశపుని సంహారం తరువాత వికటాట్టహాసం చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ 9 చోట్ల జ్వాల, అహోబిల, మాలోల, వరాహ, కారంజ, భార్గవ, యోగానంద, చత్రవట, పావన, నరసింహస్వామి రూపాల్లో స్వామి వెలిశాడట. అందుకే ఇది నవ నారసింహ క్షేత్రంగా పేరొందింది. సింహాద్రి విశాఖపట్టణానికి సమీపంలోని తూర్పు కనుమల్లో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులోని కొండ మీద వెలిసిన క్షేత్రమే సింహాచలం. ఇక్కడ స్వామి వరాహముఖం, మానవకారం, సింహపు తోకతో దర్శనమిస్తాడు. వరాహ నరసింహమూర్తుల సమ్మేళనంతో వెలిసిన ఈ స్వామిని సింహాద్రి అప్పన్న అని పిలుస్తారు. మిగిలిన ఆలయాలకు భిన్నంగా పశ్చిమ ముఖంగా ఉండే ఈ ఆలయాన్ని
లాంగుల గజపతి క్రీస్తు శకం 11వ శతాబ్దంలో నిర్మించాడట. స్వయంభుగా వెలిసిన స్వామిని ముందు ప్రహ్లాదుడు అర్చించాడట. తర్వాత చంద్రవంశానికి చెందిన పురూరవుడు ప్రయాణించే పుష్పక విమానం కిందికి ఆకర్షితమవడంతో అతనికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి విగ్రహం కనిపించింది. ఏడాది పాటు విగ్రహాన్ని చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధి తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెప్పడంతో ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. వేదాద్రి కృష్ణానది ఒడ్డున చిలకల్లుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది నరసింహ క్షేత్రం. ఇక్కడ నరసింహస్వామి జ్వాల, సాలగ్రామ, యోగానంద, లక్ష్మీ నరసింహ, వీర నరసింహస్వామి అవతారాల్లో దర్శనమిస్తాడు. సోమాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వేదాలను అపహరించి సముద్రంలో దాచేయగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమాసురుని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు ఆ వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని ప్రసాదించమని కోరగా నరసింహ అవతారంలో ఆ కోరిక తీరుతుందని సెలవిస్తాడట. అందువల్లే హిరణ్యకశిపుని సంహరణాంతరం స్వామి ఇక్కడ 5 అంశాలతో ఆవిర్భవించినట్లు చెబుతారు. ధర్మపురి కరీంనగర్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీరంలో ఉంది క్షేత్రం. రాక్షస వధ అనంతరం స్వామి ఇక్కడే తపస్సు చేశాడని, ఆపై స్వయంభుగా వెలిసి యోగానందుడిగా భక్తుల కోరికలు తీరుస్తున్నాడనేది పురాణ గాథ. ధర్మవర్మ అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించినందుకే ధర్మపురి అని పేరు వచ్చిందని, ఆయన తపస్సు చేయడం వల్లే స్వామి ఇక్కడ వెలిశాడనేది మరో కథనం. ఇక్కడ ఆంజనేయుడు క్షేత్రపాలకుడు. యమధర్మరాజు స్వామిని దర్శించి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాడని చెబుతారు. అందుకు గుర్తుగా ఇక్కడ యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. ముందుగా ఆయన్ని దర్శించాకే నరసింహుని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ధర్మపురికి పోతే యమపురి ఉండదు అని అంటారు. యాదాద్రి నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట హైదరాబాద్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం ఋష్యశృంగుని కుమారుడైన యాదఋషి ఈ కొండ మీద నరసింహుణ్ణి చూడాలని తపస్సు చేయగా ఉగ్ర నరసింహుడు ప్రత్యక్షమయ్యాడట. ఆ ఉగ్ర రూపం చూడలేక శాంతి స్వరూపంతో కనిపించమని యాదఋషి కోరగా స్వామి కరుణించి లక్ష్మీ సమేతుడై కొండపై కొలువుదీరాడట. ఆ తర్వాత స్వామిని వేర్వేరు రూపాల్లో చూడాలని మళ్ళీ తపస్సు చేయడంతో నరసింహుడు జ్వాల, యోగానంద, గండబేరుండ, ఉగ్ర నరసింహ రూపాల్లో దర్శనమిచ్చాడని చెబుతారు. ఆంజనేయ స్వామి గుడి ఉన్న రాతి మీద గండబేరుండ నరసింహమూర్తి, గర్భగుడిలో జ్వాల, యోగానంద, లక్ష్మీ నరసింహమూర్తులు ఉంటాయి. ఉగ్రరూపం అదృశ్యంగా ఉంటుందట. దేవాలయ దరిదాపుల్లోనే కాదు, జాతీయ రహదారి రాయగిరి నుంచి ఆలయానికి చేరుకునే 11 కిలోమీటర్లకు పైగా ఉన్న రహదారికి 2 వైపుల మొక్కలతో అలంకరించారు. మరోవైపు అటవీ శాఖ ఆధీనంలో 4 కోట్ల ఖర్చుతో 240 ఎకరాల నరసింహ అభయారణ్యం, 3 కోట్ల ఖర్చుతో 140 ఎకరాల్లో ఆంజనేయ అభయారణ్యాన్ని రకరకాల మొక్కలు నాటుతూ సంరక్షిస్తున్నారు. కొండ కింద భక్తుల కోసం కాటేజీలు, విల్లాల నిర్మాణానికి 250 ఎకరాల ప్రాంగణాన్ని ఆలయ నగరిగా అభివృద్ధి చేస్తే అందులో 35 ఎకరాలను పచ్చదనం కోసమే ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. ఎత్తైన రాజగోపురాలు, విశాలమైన మాడవీధులు, అష్టభుజ ప్రకార మండపాలతో అద్భుత వాస్తుశిల్ప కారుణ్యంతో పునర్నిర్మితమవుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం గురించి ఎంత వర్ణించినా తక్కువే. అందులోనూ స్తంభోద్భవుడైన నారసింహుడు ఆలయంలో ఆ స్తంభ వైభవాన్ని కనులారా చూసి తీరాల్సిందే. ఫాలా నేత్రనల ప్రబల విద్యుల్లత, కేలి విహార లక్ష్మీ నారసింహ అంటూ భక్తులు పారవశ్యంతో కీర్తించే దివ్యక్షేత్రమే యాదగిరి. ఈ క్షేత్ర నిర్మాణం కోసం స్థపతులు సుందరరాజన్, డాక్టర్ ఆనందరాజన్ వేలుల పర్యవేక్షణలో ఉపస్థపతులు మరెందరో శిల్పులు రేయింబవలు శ్రమించారనేది తెలిసిందే. అందులో భాగంగానే మనిషి బుద్ధి బలానికి, సింహం దేహ బలానికి సంకేతం కాగా ఆ 2 శక్తులతో స్తంభోద్భవుడైన నరసింహుడు దివ్య నిలయంలో స్తంభాల్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. నిత్యం లక్ష్మీ సమేత స్వామిని ఆరాధించేందుకు అవసరమైన పువ్వులు, తులసి దళాల కోసం తులసి వనాన్ని రూపొందించారు. గతంలో ఈ వనం కొండ కింద ఆలయ కనుమదారి సమీపంలో ఉండేది. ప్రస్తుతం క్షేత్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లాపూర్ గోశాల దగ్గర 3 ఎకరాల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారు. ఇక్కడే స్వామివారి అలంకరణ కోసం బంతి, చామంతి, గులాబీ లాంటి ఎన్నో పూల మొక్కల్ని నాటి పూదోటను సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు కొండ కింద నుండి ఆలయానికి చేరే దారిలో నక్షత్ర వనాన్ని ఏర్పాటు చేశారు. కనువిందైన కట్టడాలు, సువిశాల ప్రాంగణాలు, రమణీయ శిల్ప సంపద ఇలా అనువనువు సరికొత్త మార్పులతో రూపుదిద్దుతున్న యాదగిరి దేవస్థానం
ప్రకృతి శోభతోనూ విరజిల్లుతోంది. ఒకప్పుడు పచ్చని చెట్ల నడుమ వెలిసిన స్వామి ఆలయం ఇప్పుడు మళ్లీ నందనవనాలతో సిద్ధమవుతోంది. ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదాన్ని పంచుతూ భక్తుల్ని రారమ్మంటూ ఆహ్వానిస్తోంది. ఒకప్పట్లా దట్టమైన అడవి లేకపోవచ్చు, అన్నన్ని చెట్లు ఉండకపోవచ్చు, కానీ ఆ గుర్తుల్ని పదిలం చేస్తూ యాదగిరీశుని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల జనాల ప్రశాంతత కోసం యాదాద్రిని పచ్చని లోగలిగా మార్చారు. దేవాలయం దగ్గరలో పరిరక్షిస్తున్న అభయారణ్యాలు కాకుండా మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల మొక్కలతో హరితమయంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయానికి వెళ్లే దారి నుంచి దేవాలయం, కొండ, ఆలయ నగరి, తులసీవనం, అభయారణ్యాల వరకు వేల సంఖ్యలో మొక్కలు నాటారు. ఆలయ మార్పుల్లో భాగంగా ఈ క్రతువును 4 ఏళ్ల క్రితం ప్రారంభించారు. స్వామి కొండ చుట్టూ ఆలయ సన్నిధిలో ప్రత్యేక ప్రణాళికతో పచ్చదనాన్ని పెంచుతున్నారు. దేవస్థానం లోపల భక్తుల కోసం మినీ పార్కులు, వాకింగ్ ట్రాకుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దాదాపు 2000 మంది సేద తీరేందుకు ఆలయ దక్షిణ దిశలో వివిధ దశల్లో పచ్చని తోటను సిద్ధం చేశారు. ఇంకా కొండ చుట్టూ 5.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న వలయ రహదారిలో 4 వలయాల్లోని వివిధ రకాల మొక్కలను నాటుతూనే రహదారికి ఇరువైపుల పచ్చని లాన్లను ఏర్పాటు చేశారు. అలంకారంతో పాటు నీడనిచ్చేందుకు ఆలయ పరిధిలో టెర్మినేలియా, టొరోనియా, దేవగన్నేరు, గల్ఫీమియా, కాగితం పూలు, ఎర్రతురాయి, గుల్మొహార్, కానుగ, రుద్రాక్ష, పారిజాతం, జమ్మి, మారేడు, ఆకాశమల్లె, బొడ్డుమల్లె, వేప, రావి, మేడి, జువ్వి, మర్రి, అల్లనేరేడు, తెల్ల జిల్లేడు, కదంబం వంటి మొక్కలను నాటారు. సాధారణంగా ఆలయ నిర్మాణంలో స్తంభాల్ని బ్రహ్మకాంతం, విష్ణుకాంతం, రుద్రకాంతం అని 3 రకాలుగా చెబుతారు. 4 పలకలతో చెక్కితే బ్రహ్మకాంతమని, 8 పలకలతో ఉంటే విష్ణుకాంతమని, వృత్తాకారంలో నిర్మిస్తే రుద్రకాంత స్తంభమని అంటారు. ఈ స్తంభంలో విగ్రహస్థానం, నాగబంధం, అష్టపటం, చతురస్రం తదితర విభాగాలు ఉంటాయి. యాదగిరి నరసింహ క్షేత్రం 2 ప్రకారాలతో నిర్మితమైంది. ప్రధాన ప్రకారంలో విష్ణుకాంత స్తంభాలు ఎక్కువగా ఉంటే, ద్వితీయ ప్రకారంలో యాలి స్తంభాలు అందంగా కనువిందు చేస్తుంటాయి. యాలి స్తంభాల్లో కొన్నింటిని ఏపీలోని కర్నూలు జిల్లా ఆలగడ్డలో తయారు చేసి యాదాద్రికి తీసుకొచ్చారట. బయటి ప్రకారంలో ఉన్న అష్టభుజి మండపాల్లో చిత్రకంఠ స్తంభాల్ని, బాలపద స్తంభాల్ని నిర్మించారు. ఇవే కాదు, ఇంకా అనేక స్తంభాల మీద పద్మాలని, పత్రాల్ని, పక్షుల్ని, దశావతారాల్ని కళ్ళకు కట్టినట్లుగా చెక్కారు. ప్రధాన ఆలయంలో ఉన్న మహాముఖ మండపంలోని స్తంభ సోయగాన్ని చూసి తీరాల్సిందే. ఆలర్వుల వైభవాన్ని, కాకతీయుల పౌరుషాన్ని చాటుతుంది మండపం. సాధారణంగా యాలి స్తంభాలు, అశ్వస్తంభాలతోనే మహామండపాలు నిర్మితమవుతాయి. కానీ యాదాద్రి క్షేత్రంలో మహామండపంలోని కింది అంతస్తులో ఉన్న 12 స్తంభాల ముందు వైపున 12 మంది ఆల్వార్లు కొలువుదీరి ఉంటారు. తమ పాశురాలతో విష్ణువుని కీర్తించి దక్షిణాదిన భక్తిత్వానికి విస్తరించిన విశిష్ట భక్తులే ఆల్వారులు. పై అంతస్తులో కాకతీయ శైలిలో నిర్మించిన బ్రహ్మకాంత స్తంభాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధాన స్తంభానికి నలువైపుల పిల్ల స్తంభాల్ని చెక్కిన దాన్నే బ్రహ్మకాంత స్తంభం అని అంటారు. ఈ స్తంభాల మీద యుద్ధ సన్నివేశాల్ని, గజ, సింహ, పులి, అశ్వన వాహనాలపై సైనికులు స్వారీ చేస్తున్నట్లుగా చెక్కిన వైనాన్ని చూసి తీరాల్సిందే. మరి ఈ ఒక్క మండపం అని కాదు, స్వామిని సేవించేందుకు శిలలే శిల్పాలై కదిలి వచ్చినట్లుగా చెక్కిన యాదగిరి లక్ష్మీ నరసింహుని ఆలయంలో అనువనువు అద్భుతమే, అడుగడుగు మహిమాన్వితమే.